హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సత్తాస్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారని నేనైతే అనుకుంటున్నాను. ఈరోజైతే స్పెషల్ ఏంటో చూద్దామా? ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు, రాయలసీమ స్పెషల్ రాగి సంగటితో మీ ముందుకు వచ్చేసాను. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది కదండి. ఇలా అయితే చేపల్ని నీట్గా శుభ్రంగా కడిగి రెడీగా పెట్టుకున్నాను. ఆయిల్ వేసి ఆనియన్స్ని మిక్సీలో అయితే పేస్ట్ చేశానండి. పేస్ట్ చేసి ఇలా అయితే ఆయిల్లో ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత చింతపండు, కావాల్సినంత చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఉల్లిపాయలు అయితే ఇలా ఫ్రైకి వచ్చేయండి. కొంచెం పసుపు ఉప్పు వేసుకుంటే త్వరగా ఫాస్ట్గా ఫ్రై అయిపోతాయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ చేప ముక్కల్ని ఆ ఆనియన్స్లోకి వేసేయాలన్నమాట. ఇలా వేసేసి దీంట్లోకి కొంచెం పసుపు ఉప్పు వేసి కాసేపుని మగ్గించుకుని తర్వాత అల్లం పేస్ట్ అండి, కొంచెం అల్లం పేస్ట్ అయితే ఎక్కువే పడుతుంది. ఈ అల్లం పేస్ట్ అయితే వేసి కొంచెం సేపు మగ్గించి అల్లం పేస్ట్ కూడా ఫ్రై అయ్యాక దాంట్లో కావాల్సిన కొంచెం ఉప్పు, పసుపు, కారం కూడా ఎక్కువే పడుతుందండి. ఎందుకంటే ఫిష్ పులుసు కదా, కారము పులుపు అన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. అప్పుడే మంచి టేస్ట్ అయితే వస్తుంది అనమాట. 2-3 స్పూన్స్ కారం అయితే వేసుకున్నానండి. మేమైతే కొంచెం వంకాయలు కానీ బెండకాయ కానీ వేస్తామండి. ఉంటే అది కూడా ఫిష్ పులుసులో అలా వంకాయల్ని చిలికల్లాగా చేసుకుని ఒక 4 వంకాయలు అయితే వేసుకున్నానండి. ఆ 4 వంకాయలు వేసుకుని తర్వాత కొంచెం కొత్తిమీర వేసి కాసేపు వాటర్ పోసి ఉడికించాలి. ఉడికించిన తర్వాత కాసేపటికి చింతపండు పులుసు కూడా దాంట్లోకి వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకున్నాక ఒకసారి ఉప్పు అది ఎలా ఉందో చూసుకుని ఉప్పు తక్కువైతే కొంచెం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా కొంచెం బాగా ఉడుకుతుంది. ఆయిల్ అంతా కూడా పైకి తేలే వరకు బాగా సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. చేపల కూర ఎప్పుడు కూడా సిమ్లో పెట్టి ఉడికించుకుంటే ఆ టేస్టే వేరండి. చేపల పులుసు అంటే ఆంధ్ర చేపల పులుసు ఎలా ఉంటుందో చెప్పండి, అదిరిపోతుంది కదా. మా ఇంట్లో మా అమ్మాయికి రాగి సంగటి అంటే పిచ్చండి. రాగి సంగటి చికెన్ కర్రీ, రాగి సంగటి చేపల పులుసు తినడం చాలా చాలా ఇష్టం అనమాట మా అమ్మాయికి. మా అమ్మాయి ఆర్డర్ అండి, ఇది చేపల కూర చేస్తాను ఈరోజు అంటే, అయ్యో నాకు కంపల్సరీగా రాగి సంగటి అయితే కావాల్సిందే, లేకపోతే ఊరుకోనని మార్నింగ్ స్కూల్కి వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళిందండి. అందుకు నేనైతే ఈరోజు ఇదైతే స్టార్ట్ చేశాను, రాగి సంగటి. ఇంకా చేపల పులుసు అయిపోతుంది కదండి. నెక్స్ట్ నేనైతే రాగి సంగటికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. రాగి సంగటి అయితే స్టార్ట్ చేయబోతున్నాను. ఒక బౌల్ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకుని దానికి ఫస్ట్ రాగి పిండి ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాస్లో 2 స్పూన్స్ వాటర్ వేసి కలుపుకుని సపరేట్గా పెట్టుకోవాలండి. ఒక రాగి పిండి బౌల్కి 2 కప్స్ వాటర్ అయితే వేసుకోవాలి. బౌల్లో వాటర్ని బాగా మరగనివ్వాలి. మరుగుతూ ఉండగా ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ నెయ్యి కూడా వేసానండి. ఆ నెయ్యి ఫ్లేవర్ అయితే రాగి సంగటికి చాలా బాగుంటుంది. నెయ్యి దేంట్లో వేసినా సూపర్గా ఉంటుంది కదండి. అలాగే ఈ రాగి సంగటిలో వేయడం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం 2 స్పూన్లు రాగిపిండి గ్లాస్లో వాటర్లో వేసి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ కలిపి పెట్టుకున్న దాన్ని ఈ బౌల్లో వాటర్లో వేసేస్తామండి. ఇలా వేస్తే అది దగ్గరగా అవుతూ ఉంటుంది. ఇలా దగ్గరకు అవుతుంటే మనం కొంచెం తిప్పుకుంటూ ఉండాలి గరిటతో, అది ఉండలు కట్టకుండా. ఇలా కడుతూ ఉండగా కొంచెం మరుగుదల వచ్చేసాకి మనం ఒక బౌల్ తీసుకున్నాం కదండి రాగి పిండిని, ఆ రాగి పిండిని దీనిలో వేస్తూ వాటర్లో వేస్తూ తిప్పుతూ ఉండాలన్నమాట, ఉండలు కట్టకుండా. ఒక బౌల్ అయితే సరిపోద్దండి. ఒక బౌల్కి 2 కప్పులు వాటర్ అయితే వేసుకుంటాం ఒక కప్పుకి. ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. సరిపోకపోతే ఇంకొంచెం వేసుకోవచ్చు, కరెక్ట్గా సరిపోతుందండి 1కి 2 కప్పులు వాటరు. ఇలా తిప్పుతూ ఉంటే చక్కగా అది దగ్గరికి వచ్చేసి మొత్తం మిక్స్ అయిపోతుందండి. ఇలా మిక్స్ అయిపోయిన దాన్ని నెక్స్ట్ ఈ రాగి సంగటి ఫిష్ పులుసు మంచి కాంబినేషన్ కదండి. ఒక ముద్ద తింటే ఇంకో ముద్ద మాత్రమే తింటాం అనుకుంటాం, కానీ ఎక్కడ ఆగుతుందో తెలియదండి. మొత్తం బౌల్ ఖాళీ అయ్యే వరకు, చేపల కూర దాకా ఖాళీ అయ్యే వరకు కూడా తింటూనే ఉంటాం. అంత బాగుంటుంది. మీ ఇంట్లో కూడా రాగి సంగటి చేపల పులుసు మీరు కూడా చేస్తారా? ఎవరు ఎక్కువ తింటారో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇలా అయితే రెడీ అయిపోయిందండి. ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో కొంచెం నెయ్యి అప్లై చేసుకుని ఈ రాగి పిండి ఒక గరిటె తీసుకుని ఈ బాక్స్లో వేసుకుని ఇలా మనం రౌండ్గా సర్కిల్లో తిప్పుతూ ఉంటే మనకు ఒక రౌండ్ షేప్ వచ్చేస్తుందండి, ఒక ముద్దలాగా వచ్చేస్తుంది. బాక్స్ని ఇలా తిప్పుకుండా చూసారా ఎలా తిప్పాను, అలా తిప్పుతూ ఉంటే ఒక ఉండ అయిపోతుందండి. చేతిలో వేసుకునే తిప్పొచ్చు, కానీ వేడివేడిగా ఉండి కాలుతుంది. దాని బదులు ఇలా
ఈ గిన్నెలో వేసి తిప్పితే ఒక షేప్ అనేది నీట్గా వస్తుందండి. నెయ్యి అప్లై చేయడం వల్ల అది సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుంది, మెత్తగా. నేనైతే రైస్ అయితే వేసి చేయనండి. చాలామంది రైస్ వేసి రాగి సంగటి చేసుకుంటారు. బట్ మా ఇంట్లో రైస్ వేసుకోవడం వల్ల ఇంకా రైస్ అయితే తిన్నట్టే ఉంటుంది వాళ్ళకి. మా హస్బెండ్కి అయితే ఫేవరెట్ అండి, ఫిష్ కర్రీ ఫేవరెట్ అనమాట. చేపల పులుసు ఉడుకుతుందంటే ఆ రోజు ఆ వంటగదిలోనే కర్రీ అయ్యే వరకు వంటగదిలో తిరుగుతూనే ఉంటారు, ఎప్పుడు అవుతుందా ఎప్పుడు తిందామా అన్నట్టు. అంత ఇష్టం అనమాట మా హస్బెండ్కి చేపల పులుసు అంటే. మా అమ్మాయికి ఏమో రాగి సంగటి. ఇద్దరి కాంబినేషన్ అండి. ఇద్దరు కూడా ఫుడ్ లవర్స్. నాకు మా అబ్బాయికి అలా ఏముండదండి, ఏది పడితే అది తినేస్తాం, అన్నీ తింటాం అనమాట. ఇది అది అనేం పెద్దగా ఉండదు. వాళ్ళిద్దరు మాత్రం మంచి ఫుడ్ లవర్స్ అండి. అన్ని వెరైటీస్, డిఫరెంట్ టేస్ట్లు అన్నీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం చేయాలి కదండి, తప్పదు. వాళ్ళ హ్యాపీనెస్సే నా హ్యాపీనెస్. వాళ్ళకి ఏది కావాలంటే అది చేయడం నాకెంతో ఇష్టం. ఇక్కడ స్టవ్ అయితే ఆపలేదండి. స్టవ్ ఆపడం మర్చిపోయి నేనైతే ఈ ముద్దలు రెడీ చేసేస్తున్నాను. అలా ఫైనల్లీ ఆఫ్ చేసేసానండి. అయితే ఇలా ముద్దలు అయితే రెడీ అయిపోయి లాస్ట్ ఫైనల్ అండి ఇది, 3వ ముద్ద. ఇక్కడ ఈ ముద్దలు చేస్తుంటే మా పిల్లలైతే నాకు 1 నాకు 2 అని ఆర్డర్లు అయితే వేస్తున్నారండి నాకు. నేనైతే ఇలా 3 ముద్దలు అయితే రెడీ చేసుకున్నానండి. 3 ముద్దలు కూడా చాలా రౌండ్ షేప్లో వచ్చినాయి. చూడడానికి అయితే నాకైతే టెంప్టింగ్గా ఉన్నాయి. ఎప్పుడెప్పుడు తినేద్దామా అన్నట్టు వెయిట్ చేస్తున్నాను. అంత బాగా వచ్చాయండి 3 కూడా. ముద్దలు అయితే రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. మా పిల్లలైతే ఇంకా అవ్వలేదా, ఇంకా ఎప్పుడు ఇంకెంత టైం, ఇంకెంత టైం అని నన్ను విసిగిస్తూనే ఉన్నారండి అవే వరకు. ఇంకేముంది, రాగి సంగటి రెడీ. చేపల పులుసు రాగి సంగటి కాంబినేషన్ అయితే అదిరిపోతుందండి. మీ అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా చాలా బాగుంటుంది. ఇంకేముంది, తినడానికైతే వెళ్ళిపోదామా? మా వాళ్ళు అయితే రెడీగా ఉన్నారండి. ఓకే, ఈ రాగి సంగటి ఎలా ఉందో టేస్ట్ చేసి అయితే మీకు చెప్పేస్తాను, వచ్చేయండి. చాలా చాలా బాగుందండి. ఇక్కడైతే మేము తినేస్తున్నాం. డిన్నర్ అండి ఇది. డిన్నర్లోకి అయితే తింటున్నాం రాగి సంగటి. ఈ చేపల పులుసు మా అబ్బాయి అమ్మాయి, ఫస్ట్ మా అమ్మాయికి అండి. మా అమ్మాయి అయితేనే స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో మాత్రం కంపల్సరీగా ఎగ్జాక్ట్గా చెప్పేస్తుంది. టేస్ట్, ఉప్పు, కారం అన్నీ కూడా పర్ఫెక్ట్గా చెప్తుంది. ఇక్కడైతే చెప్తుందండి, చాలా బాగుందని చెప్తుంది. మా అబ్బాయి మాత్రం కొంచెం టేస్ట్లు అవి తక్కువ తెలుస్తాయి. ఆంధ్ర స్పెషల్ చేపల పులుసు, రాయలసీమ స్పెషల్ రాగి సంగటి రెండు కలిపి కాంబినేషన్లో ఉంటుందండి. అసలు మామూలుగా లేదు, అంత బాగా వచ్చింది. ఫిష్ పులుసు కూడా కరెక్ట్గా ఉందండి. పులుసు ఇలా అయితే వచ్చింది. మా అబ్బాయి టేస్ట్ చేసి చెప్తున్నాడు ఎలా ఉందనేది. కొంచెం టైం. మా అబ్బాయి అయితే ఇక్కడ వాళ్ళ చెల్లితో, అమ్మ నీ కోసం రాగి సంగటి చేసింది, థ్యాంక్స్ చెప్పు అని చెప్తున్నాడు. నేను కూడా అయితే టేస్ట్ చేస్తున్నానండి. ఫైనల్లీ సూపర్ వచ్చింది. ఈ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి. మీరంతా కూడా ఈ చేపల పులుసు రాగి సంగటి తప్పకుండా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్.